తీసేసాం. అక్కడి నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఆస్తుల నుంచే ప్రభుత్వమే ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో తీసాం. ఓకే మళ్ళీ అదే ఓకే ఓకే పక్కన ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు ఈ వీటి క్లారిటీ ఇస్తారా ఆయన అడిగిన ప్రశ్నలకి? అంటే నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. వారు అడిగిన ప్రశ్నలు ఆన్సర్ చేసే ముందు నేను రాజశేఖర్ గారిని మాత్రము అలగొద్దు, మీరు దయచేసి నేను రాను అనే మాట అనబాకండి. ఎందుకంటే పార్టీ చచ్చిపోయే ముందే అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోయే పరిస్థితి వైసీపీకి వస్తే బాగుండదు. అందుకని ఆ పార్టీ క్లోజ్ అయిపోయే లోపల మీరు వస్తా ఉండండి. పార్టీ మూతపడినప్పుడు ఎట్లా మీరు రారు, అప్పుడు దాకా మీరు దయచేసి వస్తుండండి, అలగబాకండి కైండ్లీ. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, రాజశేఖర్ గారు ఏమన్నారంటే మమ్మల్ని రెచ్చగొట్టినారు. సెకండ్ అండి, ఇంకా మీ టైం అయింది. ఇప్పుడు మీరేగా చెప్పేది నా టైంలో మాట్లాడొద్దని మీరే కదా అన్నట్టు అంటుండేది. ఒక సెకండ్ ఉండండి, మీ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది, ఉండండి, మీ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది, ఉండండి, వినండి వినండి. దీపక్ రెడ్డి గారు మీ రెడ్ బుక్, ఒక నిమిషం, మీ రెడ్ బుక్ కాదు ఇప్పుడు బ్లూ బుక్ వచ్చింది, బ్లూ బుక్ ఉంది, మీ పేర్లన్నీ బ్లూ బుక్ లో రాసుకుంటున్నారు. మాకు కూడా వచ్చింది అనేది కాబట్టి బ్లూ బుక్ బ్లూ ఫిలిం లో అన్ని ఒక కేటగిరీ లేండి, దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు మనము. ఇప్పుడు పాయింట్ కి వస్తాను. రాజశేఖర్ గారు, చాలా తక్కువ మంది మిగిలి ఉన్నారు మీ పార్టీలో. మీరు దయచేసి ఊరికే అలిగి నేను రాను అని మాత్రం అనబాకండి. ఎందుకు అంటే ముందే షార్టేజ్ ఉంది వైసీపీని రిప్రజెంట్ చేసే వాళ్ళు. సో మీరు అట్లా అలగబాకండి. ఓకే, ఇప్పుడు పాయింట్ కి వస్తామండి. పాయింట్ ఏంటంటే వారు తిట్టినారు, అందుకని మా వాళ్ళు చేసినారని చెప్పి అనేక సార్లు జస్టిఫికేషన్ చేస్తూ ఉండారు రాజశేఖర్ గారు. ఇండియాలో ఒక లా అనేది ఉందండి. సో మీరు ఇన్ కేస్ తిట్టినారు అని అంటే కూడా దాన్ని జస్టిఫికేషనా వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, లెటెస్ట్ టాక్ లాజిక్ అట్లీస్ట్. సో వారేదో ఒక మాట అన్నాడు, దానికి మేము వచ్చి తలకాయలు బగలు కొడతాము, మొత్తము ఆఫీసులు బగలు కొడతాము అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు జగన్మోహన్ రెడ్డి దీపక్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని కంట్రోల్ చేయలేదు అంటున్నారు. కాదు పట్టాభి గారిని, ఒక నిమిషం రాజశేఖర్ గారు ప్లీజ్ లెట్ మై క్వశ్చన్ గో ఆన్ ప్లీజ్. పట్టాభి మాట్లాడింది పాయింట్ కాదు, పట్టాభి మాట్లాడినాడు, మాట్లాడిన దానికి మేము వచ్చి పార్టీ ఆఫీస్ ని బగలు కొడతాము, తలకాయలు బగలు కొడతాము, ఇష్టానుసారం చేస్తాము, అది జస్టిఫైబుల్ అని అంటాం కరెక్టా అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతూ ఉండరు? కనీసం కామన్ సెన్స్ తో మాట్లాడుతూ ఉండరు. అంటే ఎవరన్నా ఒక మాట అంటారు అని అంటే మేము పోయి వాళ్ళని తలకాయ బగలు కొడతాము, వాళ్ళని చంపుతాము అని చెప్పి అంటాం కరెక్టా? మీరు టీవీ పైన ఉండారండి, మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడండి. సో ఇందాకనే సోదరుడు ఏమన్నాడు, ఏ ఒక్కసారన్నా ఆడవాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు దూషించినారా అని అన్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరన్నా ఆడవాళ్ళ మీద అన్నారా? మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు షర్మిల గారి పైన, విజయమ్మ గారి పైన ఎటువంటి పెట్టినారు? అంటే మీ సొంత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉండే ఆడవాళ్ళను కూడా మీరు వదిలిపెట్టలేదు. అది మీ స్థాయి. నేను చెప్తాను, వినండి రాజశేఖర్ గారు, వినండి కొంచెం వినండి. ఇప్పుడు మీ ప్రభుత్వం పోయి 8-9 నెలలు అయిపోయింది, అందుకని ఇప్పుడు మీరు కొంచెం వినేది నేర్చుకోండి. ఇప్పుడు కొంచెం మీరు ఆపోజిషన్ లో ఉండారనేది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు పాయింట్ ఒకటి చెప్తాను. నా జోన్ లో వెంకటగిరి నియోజకవర్గం, వినండి అండి, అరే డిస్టర్బ్ చేయదు, వినండి, ప్రజలకు కూడా అర్థం కానివ్వండి. మీరు చెప్పింది విన్నారు ఇంతసేపు, ఇప్పుడు తర్వాత నేను చెప్పేది వినండి. నేను హెడ్ చేసే జోన్ లో వెంకటగిరి నియోజకవర్గం. మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు లక్ష్మి గారికి టికెట్ అనౌన్స్ చేశారు మొన్న ఎలక్షన్ లో. సో లక్ష్మి గారు దాదాపు ఒక నెల రోజులు ప్రచారం కూడా చేయటం జరిగింది యాజ్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్. సో మేము కుటుంబం అంతా ఒకసారి కూర్చున్నప్పుడు నేను చెప్పినాను, మా ఇంట్లో ఆడవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను రాజకీయంలోకి రానియను. ఎందుకు అని అంటే ఇదిగో ఇటువంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళని మనుషులు అన్నాలో వాళ్ళు ఏమన్నాలో తెలియదు, వాళ్ళు మాట్లాడే విధానంతో నేను తట్టుకోలేను, అందుకని మా ఇంట్లో కుటుంబంలో నేను ఆడవాళ్ళని వచ్చేదానికి నేను ఒప్పుకోను అని చెప్పి వారి కుటుంబంతో కూడా నేను లంచ్కి పోయినప్పుడు వాళ్ళ ఇంటికి మాట్లాడినాను. వాళ్ళు ఆ రోజు రాత్రి ఆలోచించుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము లక్ష్మి గారిని విత్డ్రా చేసుకుంటాము, మా రామకృష్ణ గారే పెద్దలు ఇంట్లో ఉండాలా అని చెప్పి, అంటే ఆ స్థాయికి దిగజార్చినారు. అంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలా అని అంటే భయపడే స్థాయికి తీసుకొని వచ్చింది మీరు కాదా? ఇది నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానండి. సో ఇవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. రాజకీయాల్లో ఉండే